అట్లా ఉన్నప్పుడు మినిమం 300 కిలోమీటర్ రేడియేషన్ ఇంపాక్ట్, 300 కిలోమీటర్ భూమి లోపల పోయింటే మన గ్రౌండ్ వాటర్, త్రాగునీరు, సాగునీరు మొత్తం పోతుంది. ఆకాశంలో పోయింటే 300 మీటర్ కిలోమీటర్. ఇప్పుడు ఒక 25 కిలోమీటర్ సెల్ ఫోన్కి సిగ్నల్ ఇచ్చేస్తున్న ఒక సెల్ టవర్ నుండి స్కూలు, కాలేజీ మనుషులు 300 మీటర్ దూరంగా ఉండాలని కానూను ఉన్నాయి, గవర్నమెంట్ కానూను ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న తరంగాలు ప్రయాణం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుండి ఎన్ని 100 కిలోమీటర్ మనుషులు ఉండాలి? అది ఉన్న కోసం కదా అమెరికా తీసేసేది. ఇటువంటి సమస్యలు ఉన్న కోసం తీసేసేది. మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకటి గూగుల్ ఓపెన్ చేసి, నాకు గూగుల్ వికీపీడియాలకి పో, గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి నాకు స్పీకర్ ఆన్ చేసి నేను మాట్లాడతాను. ఒక నిమిషం నీ ఫోన్లోకి నేను చూపిస్తాను. ఆగు బాబు, అదే స్పీకర్ ఆన్ పైన నేను మాట్లాడేటప్పుడు ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్. జస్ట్ మీరు ఎవరైనా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి నేను మీకు దీని ఇన్ఫర్మేషన్ సీరియస్ మీకు సిగ్నల్ రావట్లేదు దాంట్లో మీ ఫోన్ ఇది పట్టుకో, ఏదో సిగ్నల్ హెల్త్ ఎఫెక్ట్. ఇది కూడా జస్ట్ మూమెంట్ అని చెప్పేస్తున్నారు. అదేమి నాన్న అది కాదు, హార్ట్ సంబంధమైన రోగాలు, మగతనం పోవడం, నరాలు ప్రాబ్లమ్స్, అలాగే మతిమరుపు, ఇమ్యూన్ పవర్ మనదు రోగ నిరోధక శక్తి వెళ్ళిపోవడం, అలాగే ఓషో ఇది ఎవరు రిపోర్ట్ ఇస్తున్నది? ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది వలన రకరకమైన క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్ నుంచి రకరకమైన క్యాన్సర్ ఉన్నదించి ఉన్న కోసం ఇది అధ్యయనం చేసిన తర్వాత అమెరికా ఇది ఓకేనా, అర్థమైంది కదా. ఇన్ ద డేంజర్ ఉన్న ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ స్థాపించడానికి మనం గర్వపడని చెప్పేసి మనం ఎవరు ఫారెస్ట్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు చెప్తున్నారు? కొండ సురేగా చెప్తున్నారు. ఎట్లా భావించాలి మనం గర్వంగా? ఇన్ని రోజు వాళ్ళు ఏం చెప్పినది ఇక్కడ చెట్టు లేదని చెప్తున్నారు, అడవి. అది మీరు ఫోటో తీసింది కదా? అవును. అదే ఇదే కదా, ఇది బాబు ఇదే కదా తీసేది. ఇప్పుడు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ ఎవరు ఇచ్చినది? ఆర్ శోభ, సిసిఎఫ్ చీఫ్ కన్సర్వేటర్. ఎవరు? ఈ సౌత్ సోన్కున్న అమ్మ అప్పుడు కోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలం అది. దీనిలో ఏమి రాశారు? ఈ అడవిలు 0.4% మాత్రమే డెన్సిటీ అని చెప్పేసి అడవిలు ఉన్న చెట్లు ఉన్నదని చెప్పింది. ఓకేనా? 0.4%. ఓకే. ఇప్పుడు డోబ్రియలు నిన్న మున్నిచ్చిన స్టేట్మెంట్లో ఏమున్నది? టోటల్ అడవిలు 2,900 ఎకర్లు మేము ఖాళీ ప్లేస్లు ఇది పెడుతున్నది, చెట్లలో ఉన్న చోట మేము పెడుతున్నది. అది కూడా 48% మాత్రం పెడుతున్నది. కానీ ఆ ఖాళీ ప్లేస్ అయినా కూడా దానిలో 1,93,000 చెట్లు నరకవేతకి గురైతుందని చెప్పింది. అర్థమైంది? 0.4% అని చెప్పేసి అప్పట్లో ఈ జడ్జికి కూడా మోసం చేశారు కదా. అప్పుడే జడ్జికి మోసం చేసినప్పుడు అదే నిన్న కూడా టీవీ వాళ్ళకి చెప్పారు. అలాగే ఈ గ్రామ సభలు నిర్ణయాలు తీసుకొడుతున్న సమయంలో సంతకం చేయని చెప్పినప్పుడు చాలామంది సంతకం చేయలేదు. అప్పుడు కలెక్టర్, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ ఊరి వాళ్ళకి ఏం చెప్పించి ఆయన ఆయన ఆ రోజు సంతకం చేయడానికి. మీరు సంతకం చేయలేకుంటుంటే రేపు ఎల్లుండి ప్రభుత్వం తుపాకీ పెట్టినా కూడా మీ దగ్గర నుంచి సంతకం తీసుకొస్తామని చెప్పారు. అడుగు ఈయన ఉన్నది ఆ రోజు, నేను లేదు ఆ రోజు అక్కడ. అట్లా బెదిరిసి సంతకం తీసుకుంటారు. కొందరికి డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు దీనిలో అప్పుడు ఉన్న అడిషనల్ కలెక్టర్ సురేష్ పొద్దూర ఏమీ పేరు, ఆయన ఇక్కడ ఊర్లో కొన్ని మెంబర్ వాళ్ళు కూడా 30,000 40,000 ఇచ్చారు కూడా వీడు సంతకం చేయడానికి. అలాగే సురేష్ పొద్దూరుకు 2 ఎకరాల భూమి అంతే ఇచ్చినట్లు, పూడూరులో ఉన్నది ఎన్నికలు అంతే. ఇట్లా 2 ఎకరా 3 ఎకరా అంతా ఇచ్చారు. అట్లా ఒక రకంగా అమ్మి మోసం చేశారు అమెరికన్. ఇప్పుడు మీరు ఏమి అడగాలించుంటే ఈ ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం ఏంటించి అడుగుతున్నప్పుడు మీరేం చెప్పాలి?
అమెరికలు ఇప్పుడు ఎవరెప్పుడు